మీరు టీవీ చూస్తున్నారా లేక మీ టీవీ మిమ్మల్ని చూస్తుందా? ఇదేదో హర్రర్ మూవీ స్టోరీ అనుకునేరు, కానే కాదు, రియాలిటీ. మీరు సోఫాలో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తుంటే మీ స్మార్ట్ టీవీ ప్రతి అరసెకన్ను మీ స్క్రీన్ ని స్క్రీన్ షాట్ తీసి కంపెనీలకు పంపిస్తుంది. షాకింగ్ గా ఉందా? ఈ వీడియో చూడండి, నిజం మీకే తెలుస్తుంది. రీసెంట్ గా అమెరికా టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి దిగ్గజ కంపెనీలపై కేసు వేశారు. విషయం ఏంటంటే, మనం అగ్రి అని క్లిక్ చేసే ఆ 100 పేజీల డాక్యుమెంట్లలో ఒక చిన్న పదం దాగి ఉంది. అదే ఏసీఆర్, ఆటోమేటెడ్ కంటెంట్ రికగ్నైజేషన్. మీరు కేవలం సినిమాలు చూస్తే పర్లేదు, కానీ అదే టీవీకి మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి బ్యాంకింగ్ వర్క్ చేసినా లేదా ప్రైవేట్ ఫోటోలు చూసినా ఈ ఏసీఆర్ వాటిని స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తుంది. అంటే మీ పాస్వర్డ్లు, మీ పర్సనల్ డేటా అన్నీ ఇప్పుడు డేటా మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. ఎందుకు ఇదంతా అంటే సింపుల్, డేటా ఈజ్ మనీ. మీకు ఏ రకమైన పిజ్జా ఇష్టం, మీరు ఏ బ్రాండ్ బట్టలు చూస్తున్నారు, ఇవన్నీ ట్రాక్ చేసి మీకు సరిగ్గా అవే యాడ్స్ చూపించడానికి ఈ డేటా వాడుతున్నారు. జెన్జీగా మనం ప్రైవసీ గురించి చాలా కేర్ తీసుకుంటాం. ఇన్స్టాలో ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటాం, కానీ మన ఇంట్లోని పెద్ద స్క్రీన్ మాత్రం పట్టించుకోం. ఇది మన డిజిటల్ ప్రైవసీకి పెద్ద హోల్ లాంటిది. సరే, మరి ఇప్పుడు భయపడి టీవీ తీసి బయటపడేయాలా? అవసరం లేదు. మీ టీవీ సెట్టింగ్స్లోకి వెళ్ళి వీటిని ఆఫ్ చేయండి. శాంసంగ్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి టర్మ్స్ అండ్ పాలసీలోకి వెళ్ళి వ్యూయింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ చేయండి. ఎల్జీ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో లైవ్ ప్లస్ ఆఫ్ చేయండి. ఒకవేళ సోనీ అయితే యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఆపేయండి. బేసిక్గా మీ టీవీ సెట్టింగ్స్లో ఏసీఆర్ లేదా వ్యూయింగ్ డేటాని ఎక్కడ కనిపించినా నో చెప్పేయండి. టెక్నాలజీ మన లైఫ్ని ఈజీ చేయాలి, కానీ మనల్ని ట్రాక్ చేయకూడదు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే మన పేరెంట్స్కి వీటి గురించి అసలు తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.